గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే తలుస్తోంది. మనసా 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 ఓ మనసా. చూసిరు కదా ఎంత మంచిగా పాడింది పాట. పాటలే అనుకుంటా డ్యాన్స్ చేస్తుంది, యాక్టింగ్ చేస్తుంది, అసలు చేయని ఒక్కటి చేయంది ఏమన్నా ఉన్నది అనుకుంటా అన్నీ చేస్తుంది. ఎందుకు ఇవన్నీ అన్ని మల్టీ టాలెంటెడ్ హ్యూమన్ బీయింగ్ అని చెప్పి ఉన్నారు. ఇది తెలుగు ఛానల్ కదా కొంచెం అదే చెప్పినాను నేను. ఇంకా ఇంకేం లేదు. నువ్వు బిగ్ బాస్ లా కొంతమందితో లొల్లి పెట్టుకున్నావా లేకపోతే మామూలుగా పెట్టుకుంటా, బరాబర్ పెట్టుకుంటా. మళ్ళీ పోయినంటే మళ్ళీ పెట్టుకుంటా, వాళ్ళతోనే పెట్టుకుంటా, ఖచ్చితంగా పెట్టుకుంటా. ఎందుకు వాళ్ళంటే వాళ్ళని మస్తు పరేషాన్ చేసిండ్రు. సోనియానా నీకు ఇలా? సోనియా కాదు, అది స్నేకియా. అంటే మరి పొద్దుస్తమాను ఎప్పుడెప్పుడు ఎవరెవరిని కాటేద్దామా అని కూర్చున్నది. నన్ను కాటేసింది. ఎందుకు ఆమె కేసేటోళ్ళు కాటలు వేయరు అనుకుంటా, బయటికి రాదనుకుంటా. వచ్చినాక మీరు అందరు కూడా చూడండి. అంటే ఆమె కనుక గెలిస్తే గెలవదు. ఎందుకు గెలవకూడదు? గెలవకూడదు అంటాను, కానీ గెలిస్తే గెలవదు. జనాలు ఓట్లయితే జనాలు ఏరబ్బా, నెగిటివిటీ మస్తు ఉంది. ఆమె అందరినీ హర్ట్ చేస్తుంది. వీక్లా ఫస్ట్ వీక్లో నన్ను టార్గెట్ చేసిందా? నన్ను పంపుడే టార్గెట్ పంపినది. శేఖర్ భాషని టార్గెట్ చేసింది. ఇప్పుడు న్యూస్ ఏంటంటే శేఖర్ భాష కూడా ఎలిమినేట్ అయ్యిండు అని న్యూస్ వస్తుంది. అవును, శేఖర్ భాష ఏంది మీ మధ్యలో కూడా అయింది. మంచి ఫ్రెండ్స్ మేము బడ్డీస్గా పోయినాం లోపలికి. అండ్ నన్ను ఇంటర్వ్యూ కూడా చేసిండు ఇంతకు ముందు. సో ఫ్రెండ్స్, సో మంచిగా తెలుసు. అంటే శేఖర్ భాష బయటకు వస్తాడు అనేది మనకు తెలుస్తుంది కదా, దాని నిజమేనా? అదేమన్నా అంటే ఆయనే రావడానికి ఇప్పుడు ఆయన మళ్ళీ ఆమె సోనియా కొంచెం కన్ఫర్మ్గా అంటుండ్రు వస్తాడు అని. ఫస్ట్ నువ్వే బయటకు రావంగా నీకేమనిపించింది అసలు? అయితే నేను ఒకటి చూసిన, ఇప్పుడు బిగ్ బాస్లోకి వెళ్ళి రావంగానే తిట్టుకోవడం లేకపోతే ఇదే అంటే నువ్వు ఏది అంటే ఎవ్వరు ఏమనక ముందు వచ్చినావు కదా, అంటే నీకు జనాలలో కూడా ఏమంటారంటే అయ్యో ఈమెకి ఏమే వచ్చింది అని అంటారు. నిజమేనా లేకపోతే వాళ్ళే పంపిల్ల? పేరుతో వచ్చింది అక్క, మంచిగా ఆడింది, మంచి పేరుతో వచ్చింది, నెగిటివ్ ఇమేజ్తో రాలే. పాపం మంచి స్ట్రాంగ్ ప్లేయర్, అక్కని కావాలని బయటికి దోషిండ్రు, బయటికి నూకిండ్రు అన్నట్లు రీఎంట్రీ, అక్కకి రీఎంట్రీ ఇవ్వాలనా అని చాలామంది ప్రెస్ మీడియా అందరు కూడా అట్లనే అనుకుంటుండ్రు. బేబక్క లైవ్లో అందరితో ఉంటే అంటే బిగ్ బాస్ హౌస్లో ఉంటే ఓ రోజు అంటారు, ఉండవా? అందరితో కలిసి మంచిగా ఉంటా, అందరికీ వండి పెట్టినా, మంచిగా పెట్టినాను. వాళ్ళు ఏంటంటే లంచ్ డిన్నర్ నేను చేస్తానని చెప్పిన వాళ్ళు ఏందో బిగ్ బాస్ హౌస్కి ఆడనికి వచ్చినారో తింటానికి వచ్చినారో వాళ్ళు మస్తు ఎట్లున్నారు. అందరూ మంచిగా ట్రైనింగ్ అయిన జర్మన్ షెపర్డ్స్ లెక్క ఉన్నారు. నేనేమో ఇట్లా పట్టాలని పిచ్చికొక్క లేకపోయినా. అవును, అంటే వాళ్ళు తిన్నింటి వాసాలు లెక్క పెట్టిలా. వాళ్ళు నేను ఎంతగానో చేసినాను కదా, బ్రేక్ఫాస్ట్ కూడా చేయంటారు. నేను అరే నాకు గిట్లా టైం కావాలన్నా, ఫ్రెష్ అప్ అవ్వాలన్నా, కొద్దిగా ఎక్సర్సైజ్ చేయాలన్నా, నాకు ఈడ వంటగదిలోనే నా జీవితం అంతా సరిపోతుంది అంటే నువ్వు బ్రేక్ఫాస్ట్ చేయాలా? బ్రేక్ఫాస్ట్ ఆడ గొడవ షురు అయింది. నేను చెయ్యా అని చెప్పిన. లంచ్ చేస్తా, డిన్నర్ చేస్తా, అది కరెక్ట్ టైంలో చేస్తా. ముందే నేను చెయ్యా, నా కోసం నాకు టైం కావాలి. ఆడవాళ్ళందరికి కూడా టైం ఇవ్వాలన్నా, ఇళ్ళల్లో కూడా. వాళ్ళని ఎప్పుడు చూసినప్పుడు ఇది ఈ పని చేయి, ఆ పని చేయని చెప్తారు కదా, అట్లా వద్దు. ఆడవాళ్ళకి కూడా మంచిగా టైం ఇవ్వాలన్నా, వాళ్ళకి కూడా గ్రూమింగ్కి కొద్దిగా వాళ్ళ కోసం వాళ్ళకి ఒక పర్సనల్ టైం అంటూ ఇవ్వాలని మస్తు గొడవ చేసిన. పొద్దున్నే తిండే కాడ లొల్లే, ఉండే కాడ లొల్లే, ఆఖరికి బెడ్ల కాడ ఆడిపోయిన లొల్లే. ఎందుకు అట్లా? ఏమో సోఫాలో కూర్చున్నా లొల్లే, వాళ్ళన్నిటికీ లొల్లి పెట్టుకుంటారు. నేనేం చేయను, నేను ఇంకా చాలా స్టాప్ చేసిన, చాలా కంట్రోల్ చేసుకున్నా. అదే కొన్ని వీడియో క్లిప్పింగ్స్ అయితే చూస్తే మీకు అర్థమవుతుంది. అవును, ఇట్లా బీపీ బీపీ కంట్రోల్ అలా మందులు ఇస్తారా మరి ఇట్లా కంట్రోల్ చేయడానికి? అట్లా ఏమి ఇయ్యరు, మనకు మనం కంట్రోల్. బిగ్ బాస్ ఒక చిన్న గోలీ తలకాయ నొస్తుందంటే ఇయ్యడా? అట్లా కావాలంటే ఇస్తారు. కెమెరాకి పోయి ఒక కెమెరా ఉంటుంది మనకి, మాకు స్టోర్ రూమ్ ఒకటి ఉంటుంది అనమాట. ఆ స్టోర్ రూమ్లో ఏంటంటే బజర్ మోగుతుంది. బజర్ మోగితే మేము అందరూ ఆడిపోతాం. ఏదో ఒకటి బ్యాటరీలు చేంజ్ చేసుకోవాలని చెప్తారు, లేదంటే ఏమన్నా వచ్చినాయి ఇట్లా ఎవరైనా మెడిసిన్స్కి ఇట్లా బాగాలేదని చెప్తే మందులు పంపుతారు. సో ఆ రూమ్లోకి పోయి కావాల్సినవి తెచ్చుకొని వస్తాం. సో అట్లా మా సూట్ కేసులు కూడా సర్దుకున్నాక ఆ స్టోర్ రూమ్లో పెడితే వాళ్ళు తీసుకుపోతారు. బేబక్ ఎంత సంతోషంగా ఉంటుందో అంత అందరితోని కలిసి ఉండలేకపోయింది, కొంతమందితోనే కలిసి ఉన్నది.
ఇక నేను ఉండలేనురా దేవుడా అని అనే పరిస్థితి వచ్చింది. ఎందుకు ఇంత తొందర? ఏందో ఆ అమ్మాయి సోనియా మస్తు నెగిటివిటీ, సోనియాని చూసి నిఖిల్ కూడా ఇద్దరు కలిపి కొద్దిగా మన్ని ఏంది వాళ్ళిద్దరి మధ్యలో ఏమన్నా? ఇద్దరి మధ్య ఏం లేదు, ఇదంతా ఏంటంటే షోలో ఎవరు గెలవాలా అనేది షో కోసం ఇట్లా ఫ్రెండ్షిప్లు ఉన్నట్లు యాక్టింగ్ చేస్తారు, పటాయించనీకి ట్రై చేస్తారు, అదంతా షో కోసం. కానీ బయట ఉత్తిదే ఊరిని బయట లోపల జరిగేదంతా నిజమే అనుకోని ఒక్కొక్క జనం ఊరు నాయన ఏదో అవుతుంది ఏదో అదేంటంటే షో కోసం అంటే వీళ్ళు చెప్పరు, ఆర్గనైజర్ ఏం చెప్పరు. వీళ్ళు అట్లా చేస్తే ఏంటంటే ఒక్కొక్కరిని ఇప్పుడు ఆమె చూస్తే లేడీస్తో ఎప్పుడు ఫ్రెండ్షిప్ చేయదు సోనియా. నేను ఫ్రెండ్షిప్ చేయడానికి ట్రై చేసిన, విష్ణుప్రియ మంచిగా మాట్లాడడానికి ట్రై చేసింది, కానీ సోనియా మాత్రం ఎప్పుడు చూసినా నిఖిల్, లేకపోతే ఇప్పుడు ఆ పిల్లగాడు ఉన్నాడు కదా పెద్దోడు చిన్నోడు కదా, పెద్దోడు నిఖిల్ కదా, చిన్నోడు పృథ్వీ. నువ్వు చూస్తున్నావా తమ్మి? చూస్తానా. సో అట్లా వాళ్ళతోటి కూడా ఏం చెప్తాంది, ఈ వారం కూడా పోయేటోళ్ళు పోతున్నారు, మనము వీళ్ళు కాదు, ఎవరైతే ఆమె స్ట్రాంగ్ అనుకుంటుందో వాళ్ళతోటి స్నేహం చేస్తుంది, ఎవరైతే వీళ్ళు టాప్కి పోతారో వాళ్ళతోటి మంచిగా ఉండు. ఈ కింద అంటే నన్ను నా లెక్క సాఫ్ట్ ఉన్న వాళ్ళందరూ టార్గెట్ అనమాట, వీళ్ళని పంపించేయాల. బేబక్క ఏదో టాస్కులు పెడతారట అందులో లోపల, అది చేయలేకనే బయటకు వచ్చినామట. అరే ఆ టాస్కులు ఎట్లున్నాయో తెలుసా, అంటే మనం చేయలేమా? ఆ కోన్ ఉంటదే మన రోడ్డు మీద ట్రాఫిక్ లైట్ల కోన్ పెడతారు కదా, ఆ కోన్ ఏమో కాళ్ళ మధ్యలో పెట్టుకుని గెంతాలంట, మనకేమో మామూలుగానే గెంతుడు రాదు. ఇది ఎక్కడ కోసరా అనుకో, అదేమో కిందకి జారిపోతుంది. నైట్ డ్రెస్ ఉంది అంటే నైట్లో ఎప్పుడో టాస్కులు పెట్టిండ్రు, ఆ రోజు 1 గంట 2 గంటలు నైట్ డ్రెస్ మీద ఉన్నాం. బిగ్ బాస్ అందరూ యాక్టివిటీ రూమ్కి రావాలి, కనీసం డ్రెస్ చేంజ్ చేసుకుని ఎక్కువ టైం లేదు, అట్లనే పోతే ఆడేమో కోను అది ఇది అంటారు. వాయమ్మ ఇదేం రూల్రా బాబు అనుకున్నా, పెట్టుకున్నా కోన్ పెట్టుకుని గెంతుటానికి ట్రై చేసిన, వాళ్ళేమో 6 కోన్లు పెట్టినాక నేను 1 పెట్టినా. ఇంత పోయిందే ఆడనికే. బిగ్ బాస్ అంటేనే అన్నీ ఉంటాయని తెలుసు, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఏడుపు ఉంటుంది, అన్నీ ఇక చూస్తాలు కదా, ఆఖరికి లవ్ కూడా ఇంతంతా యాడ్ చేసేటట్టు అవపడుతుంది. మరి ఇవన్నీ తెలిసి నువ్వు టాస్కులు ఆడలేక మరి ముందే చెప్పలేదా బిగ్ బాస్కు? చెప్పిన అంటే టాస్కులు నేను ఇంత మంచిగా ఆడను అని చెప్పినా కానీ వాళ్ళు ఓన్లీ టాస్క్లే కాదు, మీరు ఎట్లా బిహేవ్ చేస్తారో మీ సైకాలజీ గేమ్ ఓన్లీ టాస్క్లే కాదు అన్నీ ఉంటాయి. సో బిగ్ బాస్ అనేది ఓన్లీ టాస్క్లే కాదు, ఫిజికల్ టాస్క్లే కాదు, అన్నీ ఉంటాయి అని చెప్పినారు. అప్పుడు ఆ రోజు కూడా 2 టాస్క్లో ఒక టాస్క్ యాక్చువల్లీ మంచిగా ఆడిన, ఒక టాస్క్ రోప్ టాస్క్, ఇట్లా ఎందో రోపులు కట్టిండ్రు, ఆ రోపుల మీద 85 కేజీలు ఎట్లా బ్యాలెన్స్ చేయాలన్నా తెలవాల, రోపుల మీద 85 కేజీలు 85 కేజీలు నేను చూస్తే అట్లా లేరుగా ఉన్నాను తమ్మి.